మీరు కంప్లీట్లీ ఫ్రీగా అన్లిమిటెడ్ ఏఐ వీడియోస్ ని కన్సిస్టెంట్ గా 4K హెచ్డి క్వాలిటీతో అండ్ మీ మొబైల్ నుండే క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు జస్ట్ వీడియోసే కాదు, వాయిస్ ఓవర్ విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్, కంప్లీట్ వీడియో ఎడిటింగ్, ఇమేజ్ క్రియేషన్స్, ఏఐ డాన్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ఫ్రీగా మీ మొబైల్ నుండి క్రియేట్ చేసుకోవచ్చు. సో వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీరు అన్లిమిటెడ్ ఏఐ వీడియోస్ ని ఫ్రీగా ఎట్లా క్రియేట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నేను క్రియేట్ చేసిన ఏఐ వీడియోస్ ని చూపిస్తాను, చూడండి. ₹1 కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా అన్లిమిటెడ్ ఏఐ వీడియోలు క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. అబ్బా, ఒక్కదాన్నే ఎన్ని పనులు చేయగలను? ఎవరైనా వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఏళ్ల తరబడి చేసిన నా పరిశోధన ఈరోజు ఫలించింది. ఇది కేవలం ఒక యంత్రం కాదు, మానవ మేధస్సుకు కొత్త ఆరంభం. మానవ మేధస్సు కృత్రిమ మేధస్సుతో కలిసినప్పుడు భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. సో చూసారు కదా, వీడియోస్ అయితే నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేసింది. అండ్ మీరు కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఫ్రీగా వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో మీకు వీడియోకి సంబంధించి ఎలాంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి. సో ఇంకా ఏమాత్రం లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో దీనికోసం ఫస్ట్ మీరు యూట్యూబ్ క్రియేట్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ బోత్ రెండిట్లో కూడా ఈ యాప్ అవైలబుల్ గా ఉంది. జస్ట్ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ కి వెళ్ళి యూట్యూబ్ క్రియేట్ ని ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఇట్లా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ క్రియేట్ ప్రాజెక్ట్ అని, సెకండ్ వన్ ఎడిట్ విత్ ఏఐ, అంటే మీ యొక్క వీడియోస్ ని ఏఐ తోటి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి క్యాప్షన్స్ యాడ్ చేయడం కానీ, సబ్ టైటిల్స్ యాడ్ చేయడం, వీడియో ఎడిటింగ్ కంప్లీట్ గా ఏఐ తోటి వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి జనరేట్ వీడియో. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో కంప్లీట్లీ ఫ్రీగా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇమేజ్ రెఫరెన్స్ ఇచ్చైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ గా టెక్స్ట్ టు వీడియో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అది మనకి జనరేట్ వీడియో ఆప్షన్ లో ఉంటుంది. అండ్ జనరేట్ ఇమేజ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం ఇక్కడే ఇమేజ్ ని జనరేట్ చేసుకొని ఆ ఇమేజ్ ని వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు జనరేట్ ఇమేజ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ యూస్ టెంప్లెట్స్, అంటే వాళ్ళు కొన్ని టెంప్లెట్స్ ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్లా మీకు ఒక్కో దాంట్లో కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి. దాన్ని మీరు యూస్ చేసుకోవాలనుకుంటే కింద యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మీరు టెంప్లెట్స్ ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ కింద వచ్చేసరికి వేరే వాళ్ళు ఏవైతే వీడియోస్ క్రియేట్ చేశారో అవన్నీ కూడా మనకి కింద కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు జనరేట్ వీడియో మీద క్లిక్ చేసి ఎట్లా మనం అన్లిమిటెడ్ గా మనకి నచ్చినట్లుగా వీడియోస్ క్రియేట్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం నేను ఇక్కడ జనరేట్ వీడియో మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ అప్ టు 3 ఇంగ్రీడియంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అంటే ఏంటంటే మన యొక్క రెఫరెన్స్ ఇమేజెస్ ని ప్రొవైడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఏం రెఫరెన్స్ ఇమేజ్ లేదు అనుకోండి, సో ఇక్కడ మీకు జనరేట్ ఇమేజ్ కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ ని క్రియేట్ చేసుకొని ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ ఇమేజ్ ని మీరు రెఫరెన్స్ ఇమేజ్ గా ఇవ్వచ్చు. ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ఏ ఏజెంట్స్ ని బిల్డ్ చేస్తూ దాని నుండి బెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఏజెంటిక్ ఏఐ మాస్టరీ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ లో మీకు ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఆల్సో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ లెవెల్ లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ని ప్రొవైడ్ చేస్తాము. సో బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాన్ పవర్ లేకుండా ఒక కంప్లీట్ ఆటోమేషన్ ని మీరే ఈజీగా బిల్డ్ చేస్తారు. అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ ని ఈజీగా క్రియేట్ చేస్తారు. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది అండ్ అప్డేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రెసెంట్ కోర్స్ వచ్చేసరికి 50% ఆఫర్ ప్రైస్ లో ఉంది. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 పార్టిసిపెంట్స్ కి మాత్రమే. అండ్ కోర్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అండ్ కోర్స్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా ఈ కోర్స్ లో జాయిన్ అయ్యి కంప్లీట్ ఆటోమేషన్ ప్లస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కమెంట్స్ లో పిన్ చేస్తాను. ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఆర్ ఎల్స్ మీరు చాట్ జీపీటీ నుంచి కానీ జెమినై నుంచి కానీ ఇమేజెస్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే
దాన్ని రెఫరెన్స్ గా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి పర్ఫెక్ట్ గా ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. సో ఎవరైతే మీరు ఇమేజ్ రెఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి ఇమేజ్ క్రియేట్ చేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇమేజ్ రెఫరెన్స్ గా ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ జనరేట్ వీడియో మీద క్లిక్ చేసి ఫస్ట్ నేను వచ్చేసరికి టెక్స్ట్ టు వీడియో ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది చూపిస్తాను. సో దానికోసం నేనేం చేస్తా అంటే ChatGPTకి వెళ్ళి నాకు రోబో మూవీ ఉంది కదా దాన్ని రీక్రియేట్ చేసే విధంగా వీడియోని జనరేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ChatGPTకి వెళ్ళి ప్రాంప్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇట్లా నేను నా యొక్క ChatGPTకి వెళ్తున్నాను. సో ఇప్పుడు ChatGPTలో ఇక్కడ నేను ఈ విధంగా ఇచ్చాను ఏమని. సో ఇక్కడ నేను ఐ వాంట్ టు రీక్రియేట్ ద స్టోరీ ఆఫ్ రోబో మూవీ అని చెప్పేసి జస్ట్ ఒక ప్రాంప్ట్ లాగా ప్రొవైడ్ చేశాను. ప్రొవైడ్ చేసిన తర్వాత నాకు ChatGPT ఒక ప్రాంప్ట్ ఇచ్చిందనమాట. నేనేంటి 2 వీడియో ప్రాంప్ట్స్ అడిగాను. ఫస్ట్ వీడియో ప్రాంప్ట్, సెకండ్ వీడియో ప్రాంప్ట్. ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది నెక్స్ట్. సో ఇట్లా 2 వీడియో ప్రాంప్ట్స్ అడిగాను. బికాస్ ఫస్ట్ వీడియో ఒక 10 సెకండ్స్, నెక్స్ట్ వీడియో ఇంకో 10 సెకండ్స్ వచ్చేటట్లు అడిగాను. సో ఇట్లా కంప్లీట్ గా ఏదైతే ప్రొవైడ్ చేసిందో ప్రాంప్ట్ 1 ఇదంతా కూడా నేను కాపీ చేసుకుంటున్నాను. ఇట్లా టిల్ ద ఎండ్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో మొత్తం కూడా ఇట్లా కాపీ చేసుకొని అగైన్ దీనికి వచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. అండ్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి నాకు ఓన్లీ 900 క్యారెక్టర్స్ మాత్రమే అలో చేస్తుంది. సో నాకు ఏదైతే అవసరం లేదో దాన్ని రిమూవ్ చేసేస్తాను. సో ఇక్కడ నాకు ప్రీవియస్ గా ప్రాంప్ట్ ఎక్కువ ఉంది కదా, నేనేం చేశాను అంటే సేమ్ అదే ప్రాంప్ట్ ChatGPTకి ఇచ్చి నాకు జస్ట్ 900 క్యారెక్టర్స్ మాత్రమే ఇవ్వు అండ్ నాకు మెయిన్ ఏదైతే ఉందో ఆ వీడియో ప్రాంప్ట్ వరకు ఇవ్వు, జస్ట్ ఐ వాంట్ ఓన్లీ 900 క్యారెక్టర్స్ అంటే ఇట్లా నాకు ఒక ప్రాంప్ట్ ఇచ్చింది అనమాట. దాన్నే నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది టెక్స్ట్ టు వీడియో కాబట్టి నేను ఎలాంటి ఇమేజ్ రెఫరెన్స్ ఇవ్వట్లేదు, జస్ట్ టెక్స్ట్ ప్రొవైడ్ చేసి వీడియోగా క్రియేట్ చేయమన్నాను. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ చూసారు కదా వీడియో అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇది మనకు జస్ట్ ఒక 30 to 40 సెకండ్స్ టైమ్ లో వీడియో జనరేట్ అయిపోతుంది అనమాట. సో వన్స్ మనకి ఇక్కడ 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలనేది చెప్తాను. సో ఇక్కడ చూడండి 99% కంప్లీట్ అండ్ మనకి కంప్లీట్ గా 100% కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో అనేది మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా వీడియో అనేది కనిపిస్తుంది. ఇట్లా వన్స్ వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు దీన్ని డైరెక్ట్ గా అప్లోడ్ చేయాలి అనుకుంటే అప్లోడ్ టు యూట్యూబ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని నుంచి మీరు డైరెక్ట్ గా అప్లోడ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ దీన్ని మీ యొక్క మొబైల్ గ్యాలరీలో సేవ్ చేసుకోవాలనుకున్నా ఆర్ దీన్ని ఎడిట్ చేసి ఆ తర్వాత యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలన్నా సరే మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా యూజ్ వీడియో అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి సో ఇప్పుడు వీడియోని ప్లే చేయండి. మానవ మేధస్సు కృత్రిమ మేధస్సుతో కలిసినప్పుడు భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది. సో ఇట్లా వీడియోని ప్లే చేసిన తర్వాత మీకు ఎక్కడైనా రిపీటెడ్ వర్డ్స్ కానీ ఆర్ ఎల్స్ టెక్స్ట్ మధ్యలో ఆగిపోవటం కానీ అట్లా జరిగినట్లయితే మీరు దాన్ని కట్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. సో పైన మీకు డిలీట్ అండ్ కట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, జస్ట్ మీరు ఒకసారి దాన్ని కట్ మీద క్లిక్ చేసి అండ్ అగైన్ ప్లే మానవ మేధస్సు మీకు ఎక్కడ దాకా అయితే వర్డ్ రిపీట్ అవుతుందో దాన్ని మళ్ళీ అగైన్ కట్ మీద క్లిక్ చేసేసి ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో మీకు ఏదైతే అవసరం లేదో దాన్ని సెలెక్ట్ చేసుకుని పైన డిలీట్ ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే అది మీకు డిలీట్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా మీ యొక్క వీడియోని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ కింద చూసుకుంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫిల్టర్ ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వీడియో కొంచెం డల్ గా ఉంది, సో ఫిల్టర్ మీద క్లిక్ చేసి అండ్ అగైన్ ఇప్పుడు నేను నాకు నచ్చిన ఫిల్టర్ ని యాడ్ చేస్తాను. సో ఇట్లా నేను కాపర్ ఫిల్టర్ యాడ్ చేశాను సో దట్ కొంచెం నాకు కలర్డ్ గా కనిపిస్తుంది అనమాట. ఇట్లా మీకు ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే డిఫరెంట్ ఎఫెక్ట్స్ వస్తాయి. అట్లానే మీకు అడ్జస్ట్మెంట్ ఉంది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉంది అండ్ ఆల్సో ఆడియో క్లీన్ అంటే మీకు ఆడియో క్లియర్ గా రావడానికి ఉంది, ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఆప్షన్, స్పీడ్ అంటే మీకు ఈ వీడియో కనుక మీకు స్లోగా ఉంటే స్పీడ్ ని మీరు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంది వీడియో ఎడిట్ చేసుకోవడానికి. వన్స్ మీకు వీడియో ఓకే అనుకున్నప్పుడు సో కంప్లీట్ వీడియోని మీరు ఎడిట్ చేసుకున్నారు అండ్ మీకు వీడియో ఓకే అనుకున్నప్పుడు సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్సో ఈ వీడియోని మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను ప్రీవియస్ గా ChatGPTలో 2 ప్రాంప్ట్స్ ఎందుకు అడిగానంటే దీనికోసమే. ఒకే వీడియోని మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. దానికోసం మీరు ఏం చేస్తారంటే జస్ట్ ప్లస్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత అగైన్ మీరు జనరేట్ వీడియో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ప్రీవియస్ గా ChatGPT ప్రాంప్ట్ నెంబర్ 2 ఏదైతే ఇచ్చిందో దాన్ని ఎగ్జాక్ట్లీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ మీరు జనరేట్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నాకు ChatGPT ఏదైతే ప్రాంప్ట్ 2 ప్రొవైడ్ చేసిందో దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ వీడియో జనరేషన్ లోకి వచ్చి పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో
ఇట్లా జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏళ్ల నాకు తరబడి first చేసిన video నా కూడా పరిశోధన generate అయిపోయిందన్నమాట. ఈ రోజు ఇక్కడ చూడండి, ఫలించింది. ఫస్ట్ వీడియో అనేది జనరేట్ అయిపోయింది. వన్స్ వీడియో జనరేట్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి పైన మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది చూసారా, 3 dots కింద డౌన్లోడ్ ఆప్షన్. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రిజల్యూషన్ 1080p కావాలా 720p కావాలా అనేది మీకు క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్సో ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. అండ్ ఆటోమేటిక్ గా మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఆల్సో దీన్ని మీరు అప్లోడ్ యాజ్ యూట్యూబ్ షార్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయొచ్చు. ఆర్ షేర్ మీద క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో దాని నుంచి మీరు ఇన్స్టాగ్రామ్ కి గానీ ఆర్ఎల్స్ మీరు డిఫరెంట్ మీడియాస్ లో మీరు షేర్ చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరు షేర్ చేసుకోవచ్చు. ఆర్ యూట్యూబ్ షార్ట్ లోకి అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో సో ప్రీవియస్ గా మీకు టెక్స్ట్ టు వీడియో ఎట్లా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇమేజ్ టు వీడియో ఎట్లా క్రియేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ దగ్గర ఏదైతే ఇమేజ్ రెఫరెన్స్ ఉంటుందో ఫ్రమ్ ChatGPT, Gemini కానీ ఆర్ఎల్స్ మీ ఓన్ ఇమేజెస్ తోటి వీడియోస్ గా ఎట్లా క్రియేట్ చేయాలి దట్ టు ఫర్ కంప్లీట్లీ ఫ్రీగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీకు సేమ్ జనరేట్ వీడియో ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఇమేజ్ ని రెఫరెన్స్ గా ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇమేజ్ రెఫరెన్స్ ఎట్లా ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ మీకు అప్లోడ్ అప్ టు 3 ingredients అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఇమేజ్ ని రెఫరెన్స్ గా ప్రొవైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి నా ఓన్ ఇమేజ్ ని రెఫరెన్స్ గా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇట్లా రెఫరెన్స్ గా ప్రొవైడ్ చేసి ఈ యొక్క ఇమేజ్ ని వీడియోగా ఎట్లా కన్వర్ట్ చేయాలి అనేది ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. సో ఈ ప్రాంప్ట్ ఇట్లా నేను ChatGPT హెల్ప్ తో ప్రాంప్ట్ ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయొచ్చు. ఆల్సో మీరు 1 or more ఇమేజెస్ రెఫరెన్స్ గా ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ అగైన్ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇంకా మీరు కావాల్సినట్లు 2 or 3 ఇమేజెస్ మీరు రెఫరెన్స్ గా అప్లోడ్ చేయొచ్చు అనమాట. వన్స్ మీరు ఇమేజ్ రెఫరెన్స్ ప్రొవైడ్ చేసి ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మనకి విత్ ఇన్ సెకండ్స్ లో వీడియో అనేది జనరేట్ అయిపోతుంది. సో ఇట్లా మీరు మీ యొక్క ఓన్ ఇమేజ్ రెఫరెన్స్ ప్రొవైడ్ చేసి ఇమేజ్ టు వీడియో క్రియేట్ చేసే ప్రాసెస్ అనమాట. వన్స్ వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత దాన్ని ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా ఎడిటింగ్ కావాలంటే ఎడిట్ చేసుకొని ఈ పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో అనేది డైరెక్ట్ గా మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇట్లా మీరు ఇమేజ్ టు వీడియో దట్ టు ఫ్రీగా క్రియేట్ చేసే ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు మీకు క్లియర్ కదా, టెక్స్ట్ టు వీడియో క్రియేట్ చేయాలి అంటే జస్ట్ మీ యొక్క టెక్స్ట్ ని ప్రొవైడ్ చేసేసి క్రియేట్ మీద క్లిక్ చేస్తే వీడియో అనేది జనరేట్ అవుతుంది. అలానే మీరు ఇమేజ్ టు వీడియో క్రియేట్ చేయాలంటే మీ యొక్క ఇమేజ్ రెఫరెన్స్ ని ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి మీరు ఎయిదర్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గా జనరేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసి దాన్ని రెఫరెన్స్ గా ప్రొవైడ్ చేసి అదైనా వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ChatGPT గానీ Gemini గానీ డిఫరెంట్ టూల్స్ తోటి మీరు ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మీ ఓన్ ఇమేజ్ రెఫరెన్స్ గా అయినా ప్రొవైడ్ చేసి ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసి ఇమేజ్ టు వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ యూ కెన్ క్రియేట్ ఇమేజ్ టు వీడియోస్. అండ్ ఆల్సో సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి నేను క్రియేట్ చేసిన వీడియోస్ ని కూడా చూపిస్తాను చూడండి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా అన్లిమిటెడ్ AI వీడియోలు క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి. సో దిస్ ఈస్ ద సెకండ్ వీడియో. అబ్బా ఒక్కదాన్నే ఎన్ని పనులు చేయగలను? ఎవరైనా వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. సో ఇట్లా మీరు కూడా యూట్యూబ్ క్రియేట్ యాప్ యూజ్ చేసుకొని అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ AI వీడియోస్ ని కంప్లీట్లీ ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కోసారి మీకు లిమిట్ రీచ్డ్ అని చెప్పేసి వస్తుంది. అట్లాంటప్పుడు మీరు ఒక ఫ్యూ అవర్స్ జస్ట్ 1 or 2 hours క్యాప్ ఇచ్చి అగైన్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ అప్పుడు మళ్ళీ మీకు వీడియోస్ అనేవి జనరేట్ అవుతాయి అనమాట. ఈ విధంగా మీరు యూట్యూబ్ క్రియేట్ ఆప్షన్ ని యూజ్ చేసుకొని ఎలాంటి పేమెంట్ లేకుండా ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేకుండా కంప్లీట్లీ ఫ్రీగా వీడియోస్ క్రియేట్ చేసుకునే ప్రాసెస్. ఆల్సో మీరు దీంట్లో ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మీ వీడియోస్ ని AI ద్వారా ఎడిట్ కూడా చేసుకునే ఆప్షన్స్ అయితే ఉంది. సో ఇది అండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.